టు R9 TV. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోతే మండల కేంద్రంలో కోదాడ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు. తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘాల సర్వసభ్య సమావేశం. రైతులకు వారం రోజుల్లోగా సాగునీటిని అందించకపోతే మహాధర్నా చేపడతాం. అంగన్వాడీల ప్రాథమిక పాఠశాలలు బలోపేతం కావాలి. 2014లో నియామకమైన అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేసిన మెదక్ ఎంపీ. గాలివానకు గూడు కోల్పోయిన చింతపురి నాగమణి. నాణ్యమైన భోజనం అందించాలని కోరిన SHO యాదాద్రి. రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను కీసర సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ నందు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి పుట్టినరోజు వేడుకలను మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో రాఘవాపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టిపల్లి నాగమల్లయ్య గౌడ్, తాటికొండ సోమిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మండ శ్రీనివాస్ గౌడ్, కారింగుల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయ బోధనేతర సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల నాయకులు కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయ నాయకుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన కాంతం ప్రేమ్ కుమార్ను సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నారు. తొలుత ఎన్నికల్లో పోటీ ఉంటుందని భావించినప్పటికీ చివరికి ఏకగ్రీవ ఎన్నికలు జరగడం విశ్వవిద్యాలయ నాయకుల ఐక్యతను ప్రతిబింబించిందని సమావేశంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటించనున్నట్లు నాయకులు వెల్లడించారు. మండల రైతులకు వారం రోజులలోగా సాగునీటిని అందించకపోతే రైతులతో కలిసి మహాధర్నా చేపడతామన్న గంగుల కమలాకర్. కొత్తపల్లి మండల రైతులకు వారం రోజుల్లోగా సాగునీటిని అందించకపోతే రైతులతో కలిసి మహాధర్నా చేపడతాం. కేంద్ర రాష్ట్ర మంత్రుల చొరవ తీసుకొని వెంటనే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండు టెండర్లో సైతం చెరువులను మత్తడులు దుంకించాం. మేడిగడ్డ ప్రాజెక్టు నుండి నీటిని వరద కాలువ ద్వారా తరలించి కొత్తపల్లి మండలంలోని 7 గ్రామాలకు సాగునీటిని 7 రోజుల్లోగా అందించాలని, లేని పక్షంలో ఆచంపల్లి వద్ద రైతులతో మహాధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని బద్దిపల్లి గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంట పొలాలతో పాటు చెరువులను పరిశీలించారు. కొత్తపల్లి మండలం, కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు లేదని, చుక్క వర్షం లేక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొన్నదని, రైతులందరూ నార్లు వేశామని వారం రోజులలోపు నీరు అందకపోతే నార్లు ఎండిపోయి రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటానని, నీళ్లు వచ్చేంత వరకు కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నీటిని వరద కాలువల ద్వారా మిడ్మానేరుకు తరలించామని, వరద కాలువ పైన అచంపల్లి దగ్గర తూము ఏర్పాటు చేసి మండలంలోని నాగుల మల్యాల, బద్దిపెల్లి, యలగందుల, బావుపేట,
కమాన్పూర్, కొండాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల చెరువులను నింపి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని, అదేవిధంగా చెరువులను నింపి అటు మత్స్యకారులకు మంచి సంపద పెంచామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రోహిణి కార్తె అయిపోయింది. రైతులందరూ నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారని, కానీ ఇటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చుక్క వర్షం పడకపోవడం, అటు మేడిగడ్డ ద్వారా వరద కాలువకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు బద్దిపల్లి ప్రాంతంలో రైతులతో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీరాంపల్లి కానీ, కమాన్పూర్ కానీ, నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఎలగందల కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు నార్లు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే రోహిణి కార్త వచ్చి 15 రోజులైంది. ఇప్పటికీ రైతులు నారు ఊతలేరు. ఎందుకు నారు ఊతలేవు అంటే నీళ్ళు చుక్కలేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు. మరి ఎందుకు నీళ్ళు వస్తలేవు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము వరద కాలువకు తూము పెట్టినాం ఆచంపల్లి కాడ. ఇదే రైతులందరం పోయి తూము పెట్టడం వల్ల ఆ తూము ద్వారా నాగులమల్ల చెరువు నిండి నాగులమల్ల ద్వారా కొరపకుంటకు వచ్చి బావుపేటకు నీరు వచ్చి, బావుపేట నుంచి ఎలగందల, మళ్ళీ కొరపకుంట నుంచి బద్దిపల్లి కమాన్పూర్ ఈ 7 గ్రామాల్లో కూడా పుష్కలంగా నీళ్ళు ఉండడం వలన అటు మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకునే అవకాశం వచ్చింది. రైతులు ఒక ఇంచు భూమి కూడా మిగలకుండా బీడుమూ లేకుండా మొత్తం పంట పండించారు. 2014 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా పంట పండిరు. పండుకున్నాం, అదొక వేరే విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వరదకాలంలో ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. వరదకాలం నీళ్ళు రాకపోతే ఆచంపల్లి తుమ్లకెళ్ళి ఒక బొట్టు రావు. 7 గ్రామాల్లో కూడా ఎక్కడ చెరువుల్లో ఒక బొట్టు నీళ్ళే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఇప్పుడు నారేయాలంటే ఒక బొట్టు నీళ్ళు లేవు. మరి ఇప్పుడు వెళ్ళిన వల్ల ఏదో మొత్తానికైతే ఉడకపోస్తుంది, ఒక్క బొట్టు నీళ్ళని ఆవిరైపోయినాయి. సో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? ఒకటే రైతులకు చివరికి ఒకటే, మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి యథావిధిగా మిడ్మానరికి వరదకాల ద్వారా పంపిస్తే అక్కడ నుంచి తుమ్ల ద్వారమే నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్లు తీసుకోకపోతే మాత్రము రైతు ఈ కాలం పంట వేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, వీళ్ళిద్దరు చొరవ తీసుకోండి. రోహిణి ఇవి నార్లు పోసే సమయానికి కూడా ఒక్క బొట్టు నీళ్ళు లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వరదకాల ద్వారా మీరు మిడ్మానరికి నీళ్లు పంపిస్తే ఈ 7 గ్రామాలకు కూడా చెరువులు నిండుతాయి. ఒక 5 రోజులు చాలు, మాకు 5 రోజులు ఇస్తే మేము అన్ని చెరువులు నింపుకుంటాం. లేకపోతే ఇంకొక 2-3 రోజుల తర్వాత మాత్రం కాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ నాట్లు వేసిన వృధా అవుతుంది. కాబట్టి మేము అందుకే రైతుల పక్షాన్ని రావడం జరిగింది. నెంబర్ 2, 15-20 సంవత్సరాల క్రితం మిడ్మాన నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు మొదలుపెట్టిండ్రు. ఇప్పటికీ పనులు కాలే. దాన్ని నమ్మకలేకనే మేము ఆచంపల్లి పెట్టుకున్నాం. ఆ పనులు జరగకపోవడం వలన శ్రీరాంపల్లికి నీళ్లు రావడం లేదు. ఇప్పుడు మేము అధికారం డిమాండ్ చేస్తున్నాం. ఆ పని అర్థాంతంగా ఆగిపోయింది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు చేస్తారా, చేయకపోతే రైతులు మేమే తలా లొంగి కట్టుకొని చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మేము మీడియా ద్వారా మేము అధికారాన్ని హెచ్చరిస్తున్నాము, ప్రభుత్వ పెద్దలను హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఈ యొక్క కాలువను కంప్లీట్ చేయండి. ఒక 3 రోజులు 4 రోజుల లోపల వరద కాలువకు నీళ్ళు ఇచ్చి ఈ గ్రామాలను ఆదుకోండి. లేకపోతే డెఫినెట్గా రైతులు ఇప్పటికీ బాధపడుతున్నారు. నార్లు పోసే పరిస్థితి లేదు, నీరు లేదు, మరి ఎట్లా బతకడం? కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రైతులను ఆదుకోండి. ఇదే కాదు, 7 గ్రామాలతో పాటు కరీంనగర్ మండలంలో గ్రామాలలో నీళ్లు లేక చిత్త పరిస్థితి వచ్చింది. ఇది ఎండాకాలం కన్నా విపరీతంగా ఎండ ఉంది. ఈ కాలంలో వర్షాలు పడాలి, 3 రోజుల కోసం వర్షం పడాలి. రోహిణి కార్తె వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఒక వర్షం పడలేదు, ఒక బొట్టు లేదు. చెరువులు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి. రైతులందరూ కూడా మొగులు దిక్కు చూసే పరిస్థితి వచ్చింది. మొగులో నీళ్ళు వర్షం వచ్చే పరిస్థితి. ఇమ్మీడియట్గా ప్రభుత్వ పెద్దలు మీరు ఆదుకోండి, నీళ్ళు రిలీజ్ చేయండి. అంగన్వాడీల ప్రాథమిక పాఠశాల బలోపేతం కావాలి. అంగన్వాడీ సెంటర్ విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్న కలెక్టర్. ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీలు మరింత బలోపేతం కావాలని, అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలలను ఆర్డీఓ, డిఈఓ, డిడబ్ల్యూఓ గ్రామ సర్పంచులతో కలిసి సందర్శించారు.
జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో ముచ్చటించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాలలు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు, అంగన్వాడీలలో ప్రీ స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్తులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు అసౌకర్యాలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఏఎంఓ సుదర్శన్ మూర్తి, ఎంఈఓ తారా సింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలన్న ప్రొఫెసర్ గడ్డం మల్లేశం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం పొందిన అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం మల్లేశం, జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరిలకు వినతి పత్రాలను అందజేశారు. 12 సంవత్సరాలుగా అధ్యాపకులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సహజ న్యాయ సూత్రాల ఆధారంగా అధికారులు ఆలస్యం చేయకుండా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సి కాసిం, ప్రొఫెసర్ అఖ్తర్ ఆలీ, ప్రొఫెసర్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. ఒక జడ్జిమెంట్ రావడం, సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ తప్పని డివిజన్ బెంచ్ ఇచ్చింది. ఆ క్రమంలో మా రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడారు. వారు హామీ ఇచ్చారు. ఏం మాట్లాడారు ఆ డైలాగ్ మొత్తం కూడా మా ప్రెసిడెంట్, మా రాష్ట్ర బాధ్యులు, మా జనరల్ సెక్రటరీ, రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన బాధ్యులు ఇచ్చారు. వారు మాట్లాడతారు. వారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ మల్లేశం గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి, అలాగే గౌరవనీయులు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు సార్ గారికి, రిజిస్ట్రార్ యాదగిరి సార్ గారికి, అలానే తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నయ్య సార్ గారికి, జనరల్ సెక్రటరీ మోహన్ బాబు గారికి, అలానే మిగతా యూనివర్సిటీస్ వచ్చినటువంటి నా సహోదర ఉపాధ్యాయులందరికీ నా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దం పైగా వీళ్ళ యొక్క ప్రమోషన్, సిఏఎస్ ప్రమోషన్ గురించి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీని. దానికి సంబంధించి మేము తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ టీం రావడం జరిగింది. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇది మేము వచ్చింది ఇక్కడికి వచ్చి ఏ వ్యక్తికో ఏ సంస్థకో మేము అగనెస్ట్ మాట్లాడడానికి గాను వ్యతిరేకంగా చేయడానికి రాలేదు. మా టీచర్ల యొక్క, మా అధ్యాపకుల యొక్క న్యాయబద్ధమైన వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం అడగడానికి కోసం రావడం జరిగింది. దానికి ఏ విధమైన పరిస్థితులు, ఈ అడ్డంకులు జరుగుతున్నాయో గత 10 సంవత్సరాల పైగా వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళ యొక్క బాధలు వైస్ ఛాన్సలర్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ టీచర్లకు వీళ్ళకు రావాల్సిన న్యాయబద్ధమైన ప్రమోషన్లు,
సరే ఏం జరిగింది, ఎలా జరిగింది, రిక్రూట్మెంట్ ఏమైంది అవన్నీ వీళ్ళు ఇక్కడ కూర్చున్న ఏ టీచర్ మీద ఒక కేసు కూడా లేదు, వీళ్ళు దానికి సంబంధం లేదు, వీళ్ళు బాధ్యులు కూడా కాదు. ఈ జరిగే విషయం యూనివర్సిటీకి వర్సెస్ మిగతా వాళ్ళకి. కానీ ఈ టీచర్లు వాళ్ళ మధ్యలో ఈ టీచర్లు వీళ్ళు ఇప్పటి వరకు నలిగిపోతున్నారు. దీన్ని ఇలా జరగకూడదని మేము ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే మన మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మన విద్యా ప్రమాణాల గురించి రోజు మన పేపర్లో చూస్తూనే ఉన్నాం. అన్ని విధాలా మనం తెలంగాణని పైకి తీసుకురావాలని ఏ విధమైన విద్య మొత్తం పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో మన తెలంగాణ యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా ఎక్కడెక్కడ ఏ విషయమైనా ఈ పరిస్థితుల నుంచి బయట రావడానికి, వీళ్ళకి న్యాయం జరిగేయడానికి మేమందరం తెలంగాణలో ఉన్నట్టు ఆల్ యూనివర్సిటీస్ తరఫున అందరము రిప్రజెంట్ చేసి త్వరలో దీన్ని పరిష్కరించే విధంగా చేస్తాం. దానికి మన వైస్ ఛాన్సలర్ గారు కూడా వచ్చే ఈసీలో కూడా పెట్టి దీన్ని సానుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. దానికి మీడియా మిత్రులుగా మీరు ఎందుకంటే సొసైటీలో మీరొక ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు, అంటే మీరు సమాజానికి కళ్ళు చెవులు లాంటి వాళ్ళు. వీళ్ళు అంటే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తూ ఒక టీచర్కు రావాల్సిన ఒక ప్రమోషన్, అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎంత మానసిక వేద అనుభవించారనేది మీరు కూడా ఒక్కసారి పత్రికా విలేకరు మా మిత్రులు ఒక సోదర భావంతో ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు కావు ఇవి, వీళ్ళు చేసిన ఎలాంటి విషయాలు కావు. సో వీళ్ళను ఈ ప్రమోషన్లకు అవ్వకుండా చేయడానికి చేస్తున్న శక్తులు కూడా వాళ్ళని మీరు కావాల్సిన విధంగా తిప్పికొట్టాలని మేము మనస్ఫూర్తిగా నేను నా తెలంగాణ యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీ టీచర్స్ తరఫున మీ అందరికీ నేను ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకు టీచర్ కావాల్సిన ఒక ప్రొఫెసర్, అంటే ఒక 2012లో అంటే 14లో జాయిన్ అయిన ప్రొఫెసర్లు ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పుకుంటే అది ఎంత బాధగా ఉంటుంది అనేది ఒక మానసికమైన వేదన కూడా అదొకటి. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు వీళ్ళని బయట ఉన్నారంటే అది కూడా కాదు. వీళ్ళు ఇదే యూనివర్సిటీలో ఉండి అన్నిటిలో కీలకమైన పోస్టులలో ఉండి యూనివర్సిటీని నడుపుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ ఈజీగా అన్ని విధాలుగా యూనివర్సిటీని కాపాడుకుంటూ వస్తూ వాళ్ళకు అంటే విద్యార్థులకు భావితరాల పౌరులను తీర్చిదే ప్రాసెస్లో వాళ్ళు అన్నీ చేస్తూ వాళ్ళ యొక్క సొంత హక్కులు సాధించుకోలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమనే మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఈ శ్రీమంత్ రేవంత్ రెడ్డి గారి దృష్టి కానీ, అలానే యోగితా రాణా మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలానే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అందరికి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను అతి త్వరలో దీన్ని ముగింపు చేయాలని, వీళ్ళకి ప్రమోషన్స్ ఇప్పియాలని వాళ్ళని మేము తప్పకుండా కోరడం జరుగుతుంది. దానికి నేను ప్రత్యేకంగా మీడియా మిత్రులకు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ రోల్ కూడా చాలా ఉంటుంది కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే విధంగా మీ పాత్ర మీరు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పున్నయ్య సార్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, అలా ఆఫీస్ బేరర్స్ అందరికీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి 2,01,00,000 నిధులను మంజూరు చేశారు ఎంపీ రఘునందన్ రావు. దుబ్బాక అంటేనే రఘన్న. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేసిన రఘునందన్ రావుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ రాయపూల్ మండల గ్రామాలకు 32 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక దృష్టితో 2,01,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని ప్రజల మౌలిక వసతుల సమస్యలను తీర్చడమే ధ్యేయంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నిధుల ద్వారా దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రధాన గ్రామాలు, వార్డులలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు
ఏర్పాటుకు పనులు చేపట్టనున్నారు. మంజూరైన నిధులలో భాగంగా రాయపూల్ మండలంలోని పలు గ్రామాల్లో అత్యవసరంగా ఉన్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం 32 లక్షలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ నిధులతో మండలంలోని పలు గ్రామాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. దుబ్బాక అభివృద్ధి రఘునందన్ రావుతోనే సాధ్యమని నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకి రాయపూల్ మండల ప్రజలతో పాటు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంకిడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను మంకిడి స్వామి, రాయపూల్ మండల పార్టీ అధ్యక్షుడు. దుబ్బాక నియోజకవర్గం అంటేనే రఘునందనరావు గారికి ఎంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఉందో తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన దుబ్బాక నియోజకవర్గానికి నిధులతోని గ్రామాల అభివృద్ధి కోసం ఇంతకుముందు 1,50,00,000 ఇస్తే ఇప్పుడు 2,01,00,000 రూపాయలను దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాలకు నిధులను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయపూర్ మండలానికి ఆరేపల్లి, వడ్డేపల్లి, బీరానగర్, వీరారెడ్డిపల్లి, తిమ్మకపల్లి ఈ గ్రామాలకి నిధులను మంజూరు చేసిన ఎంపీ రఘునందనరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి ఎంత కుంటుపడి ఉన్నదో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చూడాలి. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏనాడు కూడా మాట్లాడిన పాపాన ఎమ్మెల్యే గారు లేకపోవడం బాధాకరం. దుబ్బాక ప్రజల పట్టినటువంటి దుర్మార్గుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏనాడు కూడా అభివృద్ధి నిధుల కోసం మాట్లాడిన పాపాన ఏనాడు కూడా పోలేదు. దుబ్బాక ప్రజల ఎమ్మెల్యేగా రఘునందనరావు గారిని ఓడగొట్టినా కానీ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన దుబ్బాక పైన పెట్టినటువంటి దృష్టిని చూస్తే తెలుస్తుంది. మొన్న క్యాన్సర్ కోసం హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్ల కోసం చికిత్స కానీ, దుబ్బాక అభివృద్ధి నిధుల కోసం కొట్లాడడం కానీ, దుబ్బాక రింగ్ రోడ్ కోసం కానీ, దుబ్బాక కోసం ప్రతి నిమిషం ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన రగన్న. రగన్న అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే రగన్న. ఆయన నడుస్తుంటేనే అభివృద్ధి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏనాడు కూడా ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా మెదక్ పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం తన సమయాన్ని కేటాయిస్తూనే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి రఘునందనరావు. మెదక్ ప్రజల కోసం కానీ, దుబ్బాక ప్రజల కోసం కానీ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా దాదాపు 12 గంటలు పనిచేస్తూనే ఉంటారు. మనం ఏ క్షణమైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడేటువంటి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దుబ్బాక నియోజకవర్గం ఇకనైనా అభివృద్ధి కావాలన్నా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తేనే మనం ఖచ్చితంగా దుబ్బాక అభివృద్ధి కోసం పనిచేయాలంటే రఘునందనరావు మాత్రమే పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, రగన్న కోసం ఎప్పటికైనా ఎన్నోవేళ దుబ్బాక ప్రజలు ఆయన ఒక పిలిపిస్తేనే మనం అందరం ఆయన వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గాలివానకు గూడు కోల్పోయిన చింతపూరి నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పట్టించుకొని తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పేదరికంతో జీవితాంతం పోరాడిన ఓ గిరిజన మహిళకు చివరకు మిగిలింది ఒక చిన్న ఇల్లు మాత్రమే. అదే ఆమెకు రక్షణ, అదే ఆమెకు భరోసా, అదే ఆమెకు ప్రపంచం. కానీ ప్రకృతి ప్రకోపం ఆ ఒక్క ఆధారాన్ని కూడా లాక్కుంది. ఇప్పుడు ఆమెకు తలదాచుకునే గూడు లేదు, కన్నీళ్లు తుడిచే మనిషి లేడు, భరోసా చెప్పే చెయ్యి లేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన చింతపూరి నాగమణి ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గాలివాన దాటికి ఆమె నివసిస్తున్న ఇంటి రేకులు ఎగిరిపోవడంతో ప్రస్తుతం సాధారణ జీవనం కష్టతరంగా మారింది. నాగమణి
నాగమణి ఒంటరిగా జీవనం సాగిస్తూ రోజువారీ కూలి పనులపై ఆధారపడి బ్రతుకుతోంది. ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న చిన్న నివాసం ఆమెకు ఏకైక ఆశ్రయం. అయితే ఇటీవల అర్ధరాత్రి సమయంలో విరుచుకుపడిన బలమైన ఈదురు గాలులకు ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోయాయి. దీంతో ఇంటికి పైకప్పు రక్షణ లేకుండా పోయింది. రేకులు ఎగిరిపోవడంతో వర్షపు నీరు నేరుగా ఇంట్లోకి చేరుతోంది. దీంతో బియ్యం, పప్పులు, కిరాణా సరుకులు, దుస్తులు, పరుపులు వంటి నిత్యావసర వస్తువులు తడిసి పాడయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సామాగ్రి నాశనం కావడంతో నాగమణి తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రస్తుతం ఇంటి పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరంగా మారింది. వర్షం పడితే ఇంట్లోనే నీరు చేరుతోంది. ఎండలోనూ రక్షణ లేకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నివాసానికి ఉన్న చిన్న ఆశ్రయం కూడా దెబ్బతినడంతో ఆమె భయాందోళనల మధ్య జీవనం సాగిస్తోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే నాగమణికి కుటుంబ సభ్యుల అండదండలు లేకపోవడం. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆమెకు కష్ట సమయంలో తోడు ఎవ్వరూ లేకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గ్రామస్తులు తాత్కాలికంగా సహాయం చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం అవసరంగా మారింది. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన నాగమణికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గృహ పథకాల కింద మరమ్మతుల కోసం ప్రత్యేక సహాయం మంజూరు చేయాలని కోరుతున్నారు. రేకులు ఎగిరిపోవడంతో ఇంట్లో ఉండడం చాలా కష్టంగా మారింది. వర్షం వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రకృతి దెబ్బకు ఇల్లు కూలిపోకపోయినా రేకులు ఎగిరిపోవడంతో జీవితం అతలాకుతలమైంది. బాధితురాలి పరిస్థితిని గుర్తించి తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాగమణి ఎస్టీ కాలనీలో గాలి దుందుకు రేకు కప్పులు లేచిపోయినాయి. ఎప్పుడు లేచిపోయినాయి? శనివారం రోజున సాయంత్రం 4 గంటలకు సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళిండ్రు. మరి నేను కూలికి పోకుంటే నాకు ఏం పని లేదు, ఏం చేసి బతకాలా అని బాధపడుతున్నా సార్. రేకులు లేచిపోవడంతో మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? బాగా బాధ అవుతుంది సార్. ఇక్కడ మరి ఇంట్లో ఎట్లా ఉంటున్నారు మీరు? నేను పక్క వాళ్ళ ఇంటికాడ ఎక్కువ ఆడుకొని తింటున్నా. మరి ఇబ్బంది అనిపిస్తలేదా? మరి ఇబ్బంది, మరి ఏం చేయాలి? మరి మీరు ఏ అధికారులే కలిసి ఇప్పటికి? సర్పంచ్ వచ్చి చూసి వెళ్ళింది. మరి ఆర్థిక సాయం ఏమైనా చేశారు అధికారులు వచ్చి? ఏం చేయలేదు. రేకులకు గాలి దుంది వచ్చినా కూడా ఈ రేకుల కిందనే పండుకొని ఉంటే అవి వచ్చిపోయినాయి. దెబ్బ తగిలినా కూడా నాకు ఎవరు సాయం చేయలేదు. మరి ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారమ్మా? ఎవరు ఏమి ఇస్తారే సార్, పోయితున్నా వస్తుంది. ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ న్యూస్ ద్వారా మీరు ఏమని కోరుకుంటారు? నాకు సాయం చేయమని కోరుకుంటాను అంతే. కస్టమర్లకు నాణ్యమైన భోజనం అందించాలని ఆలేరు SHO యాలాద్రి పేర్కొన్నారు. కస్టమర్లకు నాణ్యమైన భోజనం అందించాలని ఆలేరు SHO యాలాద్రి పేర్కొన్నారు. మండలంలోని కొలనపాకలో శివబాలాజీ రెస్టారెంట్ను సర్పంచ్ పెదరపోయిన యాకమ్మ వెంకటేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు మామిడాల సాగర్, మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ గౌడ్, వార్డు సభ్యులు బొంకూరి మల్లేష్, మామిడాల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన భోజనాన్ని కస్టమర్లకు అందించాలని సూచించారు SHO యాలాద్రి. కేంద్రం కాబట్టి చాలా మంది తినడానికి ఫుడ్ కోసం దొరకక ఇబ్బంది పడుతారు. ఆ దృష్ట్యా నాణ్యమైన భోజనం సరసమైన ధరలకు అందియాలని అనుకున్నా కాబట్టి నేను ఈ రెస్టారెంట్ ఓపెన్ చేసి పొలంపాక నుండి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడైనా సరే ఆర్డర్ పెడితే 20 మినిట్స్లో భోజనం వాళ్ళ దగ్గరికి చేరుస్తాం. మంచి ఉద్దేశంతో దీన్ని పెట్టినా మీ అందరూ ఆదరించారని నా కోరిక. శివబాలాజీ రెస్టారెంట్ మంచి భోజనము అందించేదానికి మామిడాల సాగర్ గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కొలనుపాక టూరిజం ప్లేస్గా మారుతున్నందున ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచే భక్తులు వచ్చిపోతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దూరం నుంచి వచ్చే వాళ్లకు నాణ్యమైన భోజనము సరసమైన ధరలకే అందించాలని ఒక మంచి సదుద్దేశంతో మా సాగర్ ఈ రెస్టారెంట్ నెలకొల్పిండు. మనమందరము రెస్టారెంట్ మంచి ఫుడ్
ఆదరించి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేస్తూ అంటున్నారు. ఖచ్చితంగా మనము సాగర్కు సపోర్ట్ చేసి విలేజ్లో రెస్టారెంట్ను కాపాడుకొని నడిపించుకోవాల్సిందిగా కులనపాక ప్రజానికానికి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మనం చేస్తున్నాం. నమస్తే. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.